హలో ఎవ్రీవన్. రైల్వే శాఖలో ఉద్యోగాల భర్తీకి అఫీషియల్‌గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి దేశవ్యాప్తంగా 7,951 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియోని అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారు ఇలాంటి జాబ్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్‌లో పెట్టుకోండి. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. వాటి యొక్క లింక్స్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో, ఇక్కడ మీకు గమనిస్తే మనకి రైల్వేలో కొలువులు అంటే మనకు ఒక న్యూస్ పేపర్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా మనకి 7,951 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారమ్మా. సో, ఇక్కడ మీకు నోటిఫికేషన్ గురించి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్ఆర్‌బీలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్‌లలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయడానికి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. మనకి మంత్రిత్వ శాఖ విడుదలైతే చేశారమ్మా ఇది మనకి. మొత్తం చూసుకుంటే 7,951 పోస్టులు భర్తీ చేస్తున్నారు దేశవ్యాప్తంగా. అందులో మన తెలుగు వాళ్ళకు ఉండేటువంటి సికింద్రాబాద్ రీజియన్‌లో 590 ఖాళీలైతే ఉన్నాయమ్మా. ఓకేనా, 590 పోస్టులు అయితే ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ ఎలాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే మనకి కెమికల్ సూపర్వైజర్, రిసర్చ్ అండ్ మెట్రాలజికల్ సూపర్వైజర్, రిసర్చ్ జేఈ, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెట్రాలజికల్ అసిస్టెంట్ లాంటి ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు. సాలరీ చూసుకుంటే మీకు ప్రారంభ జీతం అనేది జేఈ, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులకు లెవెల్ 6 ప్రకారం మీకు 35,400 వస్తుంది అంటున్నారు. ఇతర అలవెన్సెస్ తదితరాలు ఉంటాయి. కెమికల్ సూపర్వైజర్ పోస్టులకు లెవెల్ 7 ప్రకారం మీకు అంటే ప్రారంభం జీతం మీకు 44,900 ఇస్తాము అనేసి క్లియర్‌గా ఇక్కడ మనకి డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరు అర్హతలు అంటే ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలనేసి క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. కెమికల్ అండ్ మెట్రాలజికల్ సూపర్వైజర్ పోస్టులకు కెమికల్ టెక్నాలజీ లేదా తత్సమాన కోర్సులలో డిగ్రీ ఉత్తీర్ణులు లేదా మెట్రాలజికల్ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి అనేసి క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. జూనియర్ ఇంజనీర్ పోస్టులకు మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 3 ఏళ్ళు డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులకు ఏదైనా విభాగంలో 3 ఏళ్ళు డిప్లొమా ఇంజనీరింగ్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు ఈ పోస్టులు అప్లై చేసుకోవాలంటే 2025 జనవరి 1 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య వయసు అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ 5 ఏళ్లకు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు మనకు చూసుకుంటే 10, 15 ఏళ్ళు వయసు పరిమితులు సడలింపు అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుందమ్మా. సో, యాజ్ యూజువల్ మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, సో మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 ఇయర్స్, అదేవిధంగా మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారు కదా, సో వాళ్ళకి 10 to 15 ఇయర్స్ అనేది యాజ్ యూజువల్‌గా మనకి ఏజ్ రిలాక్షన్ కూడా ఇస్తాము అనేసి క్లియర్ ఇక్కడ డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో, తర్వాత ఇంకా కొంత అప్డేట్ అయితే ఇచ్చారు. సో, అది కూడా నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీరు డిప్లొమా పాస్ అయ్యారు. సారీ మా. సో, ఇది మనకి చిన్న నోట్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్ఆర్‌బీ రీజియన్లు అనేసి ఒక చిన్న ఇది కూడా ఇచ్చారు, మన నోట్ కూడా ఇచ్చారు. అహ్మదాబాద్, అజ్మీర్, బెంగుళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్పూర్, జమ్మూ, శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబై, మజ్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగం, తిరువనంతపురం. సో, మనకి ఈ ఆర్ఆర్‌బీతో పాటు ఇలాంటి రీజియన్లు కూడా ఉన్నాయి అనేసి క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఈ రీజియన్‌లో మనకు సికింద్రాబాద్ కూడా ఒక వన్ ఆఫ్ ది రీజియన్ అమ్మా. ఓకేనా. ఎంపిక విధానం చూసుకుంటే మీకు స్టేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 2లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది సిబిటీలో మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. సో, యాజ్ యూజువల్‌గా మీరు స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి రైల్వే జాబ్స్‌కి ఏవైతే ప్రిపేర్ అవుతారో సో అదే సిలబస్ అయితే ఉంటుందమ్మా. మొత్తం చూసుకుంటే 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి అనేది 90 నిమిషాలు అయితే ఉంటుంది అనేసి క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. అంటే 1.5 అవర్ అయితే ఉంటుందమ్మా మీకు. సిబిటీ 2 చూసుకుంటే ఈ పరీక్షలో జనరల్ సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అమ్మా. అంటే ఇక్కడ ఆన్లైన్ టెస్ట్. ఓకేనా. ఈ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, టెక్నికల్ ఎలిబిలిటీస్ నుండి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం చూసుకుంటే 170 ప్రశ్నల పరీక్ష కాల వ్యవధి అయితే 2 గంటలు అనేసి క్లియర్ ఇక్కడ మనకి మెన్షన్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ముఖ్యమైన తేదీ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యమైన తేదీలో మనకి ఆగస్టు 29 తేదీ వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్‌గా ఆన్లైన్ లింక్‌లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందమ్మా. సో, డైరెక్ట్‌గా మీకైతే ఆన్లైన్ లింక్ అనేది అప్లై లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డైరెక్ట్‌గా మీరైతే అప్లై చేసుకోండి. సో, ఇది మనకు న్యూస్ పేపర్ వచ్చినటువంటి అప్డేట్ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో
సో ఓకే, ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, indianrailways.gov.in అనేసి. సో మీరు డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేసినా సరే ఇదైతే వస్తుంది, ఓకేనా. కాబట్టి నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ లింకు అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్లో మీకు అప్లై లింక్ కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోరండి. సో ఇది కాబట్టి ఈ పోస్టులు మనకి ఏపీ తెలంగాణ నుంచి అందరూ కూడా మేల్ ఆర్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏవైతే క్వాలిఫికేషన్ చెప్పానో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా, ఓకేనా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.